పెళ్ళం లీకరింది నువ్వు అదేంటి లాస్ట్ చెబుతుంది ఏంటి 6 మంది కోడాళ్ళు సంపాది కోడాలి కదా నేను అట్లే అనుకుంటే ఎట్లా నేను చెప్పలా ఎలా నాకు అమ్మాలిసు అంబలిస్ ఎలా నేను చీటికి మాట చెప్పే కయ్యలేదప్పా ఎలా నేను డేట్ అయినా నీ పొద్దున్నా ఈ పొద్దు నీ బర్త్డే డేట్ అనో నిజమే అదే మా ఊర్లో బస్ స్టాండ్ లో 4 పండ పెట్టి పేక్ కోసారు అడ్డం కేకు అదే కేకు పేక్ కాదు మత్రి కోపించుకొని మన ఆసుపత్రికి పోయి కుట్లేపించుకొని ఇటుకు వచ్చింది నేను ఏంటికి పేక్ బావా కేకు కేకు 6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు కలిగిన సిన్నాగిరెడ్డి 8 దినాలు మేలుకోండి లెక్కకి దిన్నము మేలుకుంటున్నాం మేము అందుకే నీకు అమ్మజనం అయ్యేది ఎలా మాకే 3 పడుకుంటాను నిద్రపోయేవాళ్ళకి మాకేముంటుంది అది అట్లా కాదు మునుకురా మేము రేపుట్లో రాజ్య పరిపాలన చేస్తుంటాము అప్పుడు లేచింటాం 5 బిడ్డలంతా నీ ఎక్కుతున్నారా అమ్మ ఎక్కుతున్నారా ఈ ఊర్లో ఉన్న మగవాళ్ళకి అట్లా ఉన్నారు అడిగింది చెప్పి మంత్రి నీ చిన్న కొడుకు బొగ్గిలు నీ ఎక్కలేదంటున్నా ఇంకెట్లుందా నాకు ఎట్టిందంట అది నా కొడుకు అంటే నీ మీద ధ్యాసతో సాకుతా ఉన్నాను అందువల్ల బొగ్గిలు తట్టుకొని మెత్తుకొని నాకు అట్లా అయింది మూర్ఖుడా మరి విధిని సాలక పాల్గొండ రాజ్యమునగా ధర్మ పరిపాలన అవును తండ్రి ధర్మ పరిపాలన వల్ల ప్రజలని సుఖములుగా ఉన్నారు మహామంత్రి ఎవరీతిగా తండ్రి మహామంత్రి అంగ వంగ కళింగ కాశ్మీర బొబ్బర మగధ కుశల సఖీపన రేపాల భూపాల ఈ మధ్య దేశములలో కుశలముగా ఉన్నారా మహామంత్రి తప్పురు గబ్బుని కందరు కళ్ళమ్మనికి తప్పురు కత్తరు గబ్బరు పలుకోని మని కరకల పురుగు తల పురుకో నాకు పిడిచేసి వచ్చింది అట్లా నేనేమో చెప్తున్నావు నువ్వేమో చెప్తున్నావు నాకు అర్థమైంది అంగ వంగ కలింగ కాశ్మీర బొబ్బర మగధ కుశల సఖీపన రేపాల భూపాల ఈ మధ్య దేశములలో సుఖమసేమగా వర్ధిల్తున్నాయా మహామంత్రి ఇప్పుడు ఒప్పుకుంటున్నా నిన్నే ఏంది నాకు చెప్పేది రాకపోయినా నువ్వు బాగా చెబుతావు కాబట్టి ఒప్పుకుంటే మీకే మాకు పుట్టానప్పా మంత్రి తెలిపి దానికి తిరుము చెప్పు మహామంత్రి ఏవా నెలకు 3 విత్తవారలు నెలపైన కురసి పంట పైరులు వృద్ధి చెంది 6,000 గోవుల పిదప ఆనంద భక్తులయ్యి మహామంత్రి 6,000 గోవుల పిదప ఆనంద భక్తులయ్యి పులిమేక ఒక్క చోటున నీళ్లు తాగి ఒక్క చోటున ప్రవలించినాయా ఒక్క చోటున ప్రవలించినాయా